Students, లాస్ట్ వీడియోలో మనం కవర్ చేసి జనరల్ ప్రిన్సిపల్ కన్వర్ట్ చేసే ప్రాబ్లమ్స్ తర్వాత రేషియో టెస్ట్ ఏంటి చూస్తున్నారు. రేషియో టెస్ట్ ఏంటో ఇప్పుడు రేషియో టెస్ట్ మీద లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం ఉంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. షో దట్ లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ x power n by n factorial equal to 0. లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ x power n by n factorial equal to 0. సో కమ్ టు ద సొల్యూషన్. ఇంతకీ రేషియో టెస్ట్ ఏం చెప్తుంది? రేషియో టెస్ట్ సీక్వెన్స్ ఎస్ఎన్లో ఎస్ఎన్లని పాజిటివ్ రావాలి, ఎస్ఎన్లని పాజిటివ్ రావాలి. దాంతోపాటుగా లిమిట్ ఎస్ఎన్ ప్లస్ 1 బై ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్. అయితే ఈ ఎల్ వాల్యూ లెస్ దెన్ 1 అయితే సీక్వెన్స్ ఎస్ఎన్ 0 కన్వర్జెంట్ అవుతుంది. ఎల్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే సీక్వెన్స్ ఎస్ఎన్ ఇన్ఫినిటీ కన్వర్జెంట్ అవుతుంది, అంటే డైవర్జెంట్ అవుతుందని మీనింగ్. ఇది మన రేషియో టెస్ట్. ఓకే, లిమిట్ n tends to infinity x power n by n factorial equal to 0. మీరు ఏం చేస్తారంటే లెట్ sn ఈక్వల్ టు x power n by n factorial. ఇక్కడ x కూడా పాజిటివ్ అండి, బ్రాకెట్లో x కూడా పాజిటివ్ ఇక్కడ. ఓకే, నౌ లిమిట్ sn plus 1 by sn ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. sn అంటే x power n by n plus 1. అప్పుడు s n plus 1 అంటే x power n plus 1 by n plus 1 factorial. sn అంటే x power n by n factorial. అప్పుడు s n plus 1 అంటే x power n plus 1 by n plus 1 factorial by మళ్ళీ by sn అంటే x power n by n factorial. ఇంతవరకు sn plus 1, ఇదేమో sn, ఇదేమో sn plus 1, ఇదేమో sn. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity x power n plus 1 ని x power n into x అని రాయండి, బై n plus 1 ఫ్యాక్టోరియల్ ని n plus 1 into n ఫ్యాక్టోరియల్ రాయండి, ఇంటూ ఇలా. అట్లాగే ఈ ఫ్రాక్షన్ వాల్యూ మళ్ళీ మనకి డినామినేటర్ లో రివర్స్ అవుతుంది పైకి సరికి, అంటే n ఫ్యాక్టోరియల్ బై x power n. సో దట్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ x power n x power n క్యాన్సిల్ అయిపోతే మిగిలిందంట లిమిట్ n tends to ఇన్ఫినిటీ x బై n ప్లస్ 1. x ఫిక్స్డ్గా ఒక నెంబరే కాబట్టి x ఒక పాజిటివ్ నెంబర్ కాబట్టి లిమిట్ n tends to ఇన్ఫినిటీ ఏమవుతుంది? 1 బై ఇన్ఫినిటీ అంటే 0. సో ఇదే మనకు కావాల్సిన ఎల్. సో లిమిట్ sn ప్లస్ 1 బై sn వాల్యూ ఎల్ వాల్యూ ఇక్కడ 0. ఓకేనా? హియర్ ఎల్ ఈక్వల్ టు 0 అంటే లెస్ దెన్ 1 కదా. ఎల్ వాల్యూ లెస్ దెన్ 1 కాబట్టి రేషియో టెస్ట్ ప్రకారంగా సీక్వెన్స్ sn దేనికి కన్వర్జెంట్ అవుతుంది? 0 కన్వర్జెంట్ అవుతుంది. Therefore, by ratio test, limit n tends to infinity sn equal to 0. ఇదే మన రేషియో టెస్ట్. లిమిట్ n tends to infinity sn plus 1 by sn equal to l. ఆ l వాల్యూ లెస్ దెన్ 1 అయితే లిమిట్ sn equal to 0, గ్రేటర్ దెన్ 1 అయితే లిమిట్ sn equal to infinity. అదే పడింది ఇక్కడ. l వాల్యూ మనకి 0 వచ్చినట్టు లెస్ దెన్ 1, l వాల్యూ లెస్ దెన్ 1 కాబట్టి లిమిట్ sn equal ఎంత? 0. అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ n tends to infinity. ఇంత sn అంటే ఏంటి? x power n by n factorial. ఈ వాల్యూ ఎంత? 0. అదే వాడు ప్రూవ్ ఉంది. షో దట్ లిమిట్ x power n by n factorial ఈక్వల్ టు 0 వేర్ x గ్రేటర్ దాన్ 0. రేషియో టెస్ట్ మీద ఇంకొక అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకా 2 more ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 by n into 1 plus 2 power 1 by 2 plus 3 power 1 by 3 plus 1 plus n power 1 by n equal to 1. ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఓకే, ప్రాబ్లం చూడండి. షో దట్ 1 by n into 1 plus 2 power 1 by 2 plus 3 power 1 by 3 plus 1 plus n power 1 by n equal to 1. ఇది ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ లెట్ sn ఈక్వల్ టు, దీనిలో sn అంటే n పవర్ 1 బై n అనుకోండి. sn అంటే n పవర్ 1 బై n. అప్పుడు s1 అంటే ఎంత? ఇదేగా 1 పవర్ 1 బై n అంటే 1. s2 అంటే ఏంటి? 2 పవర్ 1 బై 2. n వచ్చి 2 పెట్టండి. s3 అంటే ఏంటి? 3 పవర్ 1 బై 3 అండ్ సో ఆన్. ఓకేనా? ఆల్సో లిమిట్ n tends to infinity sn
ఈ వాల్యూ కనుక్కోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn అంటే ఏంటి, n పవర్ 1/n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n అంటే n త్రూ n. ఆల్రెడీ ఈ వాల్యూ మనం ఈ థీరం చూసామండి స్టార్టింగ్లో, శాంపిల్స్ థీరం ప్రకారం చేసాం. లిమిట్ n టెన్స్ టు n త్రూ n ఈక్వల్ ఎంత 1. ఇదేంటిది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు 1 కదా. అయితే ఒక్కసారి కౌషీస్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫర్ కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ థీరం చెప్పాను అంతకుముందు. కౌషీస్ ఫస్ట్ థీరము, కౌషీస్ సెకండ్ థీరం థీరమ్స్ ఉన్నాయి మనకి. దానిలో కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ఆ స్టేట్మెంట్ చూడండి. మనకి లిమిట్ Sn ఈక్వల్ ఎలా అయింది, Sn అని పాజిటివ్ అయితే లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ 1 ప్లస్ Sn బై n, ఈ వాల్యూ కూడా ఎంత LA. మనకి కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ఒకటి ఉంది. ఏంటిది, సీక్వెన్స్ ఆఫ్ టర్మ్స్ అన్ని పాజిటివ్ కావాలి. లిమిట్ Sn ఈక్వల్ L అయితే దెన్ లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ 1 ప్లస్ Sn బై n వాల్యూ కూడా ఎంత LA. ఇది కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. ఇక్కడ కూడా లెట్ Sn ఈక్వల్ ఎంత n పవర్ 1/n ఇచ్చారు. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్, కాబట్టి therefore Sn గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z పవర్ ప్లస్. ఉన్నవన్నీ పాజిటివే. పైగా లిమిట్ Sn ఈక్వల్ ఎంత 1 అంటే ఇక్కడ ఏంటి L. అప్పుడు కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ప్రకారంగా therefore కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్, కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ ఫస్ట్ థీరం ప్రకారం ఏమవుతుంది, లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ 1 ప్లస్ Sn బై n, ఈ వాల్యూ కూడా ఎంత LA రావాలి. సో దట్ ఇంప్లైస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే S1 అంటే ఏంటి 1 ప్లస్ S2 అంటే ఏం రాశారు 2 పవర్ 1/2 ప్లస్ నెక్స్ట్ S3 అంటే ఏంటి 3 పవర్ 1/3 ప్లస్ 1 ప్లస్ Sn అంటే ఏమవుతున్నారు n పవర్ 1/n బై n ఈక్వల్ టు ఇక్కడ L వాల్యూ ఎంత, లిమిటేషన్ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే లెక్క ప్రొవిజన్ ఉంది. షో దట్ 1/n ఇంటూ 1 ప్లస్ 1/2 సారీ షో దట్ లిమిట్ 1/n ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1/2 ప్లస్ 3 పవర్ 1/3 ప్లస్ 1 ప్లస్ n పవర్ 1/n ఈక్వల్ టు 1. అదే ప్రూవ్ చేసాం. అంటే ఈ ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు దేని ఉపయోగించున్నారు, కౌషీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 0 less than a less than or equal to b, then show that limit n tends to infinity a power n plus b power n whole power 1/n equal to b. Next problem andi. If 0 less than a less than or equal to b, then show that limit n tends to infinity a power n plus b power n whole power 1/n equal to b. Come to solution. I prove cheyali ippudu. We have 0 less than a less than or equal to b. And ikkada a equal to b ఒకటి ఉంటుంది, a less than b ఒకటి ఉంది. రెండు కేసులలో మనం ఇది ప్రూవ్ చేయాలండి. సో కేసు 1, కేసు 1లో ఏంటి, లెట్ a ఈక్వల్ టు b. a లెస్ దాన్ ఈక్వల్ టు b ఉంది కదా, అంటే a లెస్ దాన్ b కావచ్చు, a ఈక్వల్ టు b కావచ్చు. మీరు ఈక్వల్ టు b తీసుకోండి. లెట్ a ఈక్వల్ టు b. నౌ ఈ లిమిట్ వాల్యూ ఈక్వల్ టు b అని చెప్పాలి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a power n plus b power n whole power 1/n is equal to లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a ఈక్వల్ టు b అన్నారు కదా, కాబట్టి a బదులుగా మీరు b ని రాసేయండి. అంటే b పవర్ n ప్లస్ b పవర్ n whole power 1/n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ b పవర్ n ప్లస్ b పవర్ n అంటే 2 into b power n whole power 1/n. That equal to
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, దీన్ని స్ప్లిట్ చేసేయండి, అంటే 2 పవర్ 1/n ఇంటూ b పవర్ n పవర్ 1/n అంటే n క్యాన్సిల్ అయిపోయి b ఒకటే ఉంటుంది. b పవర్ n పవర్ 1/n n క్యాన్సిల్ b ఒకటే ఉంటుంది. 2 పవర్ 1/n లిమిట్ 2 పవర్ 1/n అంటే 1 అండి. లిమిట్ 2 పవర్ 1/n అంటే 1 ఇంటూ b, దట్ ఈక్వల్ అంటే b. కాబట్టి therefore లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a పవర్ n ప్లస్ b పవర్ n హోల్ పవర్ 1/n ఈక్వల్ టు b. కేసు 1 లో ప్రూవ్ చేసాం, ఈక్వల్ టు b అని చెప్పండి అన్నారు. నెక్స్ట్ అండి కేసు 2, సెకండ్ కేసు ఏంటి, a ఈక్వల్ టు b అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, a లెస్ దెన్ b. సపోజ్ a లెస్ దాన్ b, ఏమన్నా a లెస్ దాన్ b అయితే ఆ b వాల్యూ ముందు తీసుకొస్తే ఏమవుతుంది, a/b లెస్ దాన్ 1 కదా. పైగా ఈ రెండు పాజిటివ్, 0 కన్నా పెద్దవే, కాబట్టి ఏమవుతుంది మనకి 0 లెస్ దాన్ a/b లెస్ దాన్ 1. ఓకే, లేదా a/b లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఆ వెయిట్ తీసుకొచ్చు, ఈక్వల్ ఉండదు, ఆడి ఏ కేసు అవుతుందో a ఈక్వల్ టు b, కాబట్టి లెస్ దాన్ b. నౌ లెట్ Sn ఈక్వల్ టు, Sn ఏమనుకుంటారంటే a పవర్ n ప్లస్ b పవర్ n అనుకోండి. Sn ఈక్వల్ a పవర్ n ప్లస్ b పవర్ n. నౌ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1/Sn ఈక్వల్ టు, ఆ వాల్యూ చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే Sn అంటే a పవర్ n ప్లస్ b పవర్ n, అప్పుడు n ప్లస్ 1 అంటే a పవర్ n ప్లస్ 1 ప్లస్ b పవర్ n ప్లస్ 1 బై మళ్ళీ Sn అంటే a పవర్ n ప్లస్ b పవర్ n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమంటే a పవర్ n ప్లస్ 1 b పవర్ n ప్లస్ 1, వీటిలోంచి b పవర్ n ప్లస్ 1 కామన్ తీయండి. b పవర్ n ప్లస్ 1 కామన్ తీసారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ a పవర్ n ప్లస్ 1 బై b పవర్ n ప్లస్ 1 ప్లస్ 1, b పవర్ n ప్లస్ 1 కామన్ తీశారు బై a పవర్ n ప్లస్ b పవర్ n లో b పవర్ n కామన్ తీయండి. b పవర్ n కామన్ తీస్తే ఇక్కడ మొత్తంలో b పవర్ n బయటకు వస్తే ఇది a పవర్ n బై b పవర్ n ప్లస్ 1. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ b పవర్ n ప్లస్ 1 ని b ఇంటూ b పవర్ n గా రాయండి, b పవర్ n ప్లస్ 1 ని b ఇంటూ b పవర్ n గా రాయండి, ఇంటూ a పవర్ n ప్లస్ 1 బై b పవర్ n ప్లస్ 1 ని a బై b హోల్ పవర్ n ప్లస్ 1, a పవర్ n ప్లస్ 1 బై b పవర్ n ప్లస్ 1 ని a బై b హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 బై ఇది b పవర్ n అలాగే ఉంటుంది, b పవర్ n ఇంటూ మళ్ళీ a పవర్ n బై b పవర్ n ని a బై b హోల్ పవర్ n ప్లస్ 1. దట్ ఈక్వల్ టు b పవర్ n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ b, లిమిట్ అప్లై చేయండి, b కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, ఇంటూ లిమిట్ a బై b హోల్ పవర్ n ప్లస్ 1 వాల్యూ ఎంత. ఇక్కడ a బై b వాల్యూ లెస్ దెన్ 1, 0కి 1కి మధ్యలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక x అనే దాన్ని 0.05 తీసుకోండి, 0.05 తీసుకున్నారు అంటే 0కి 1కి మధ్యలో ఉండదు కదా. x స్క్వేర్ కనుక్కుంటే 0.00025, x క్యూబ్ కనుక్కుంటే 0.0000625, x క్యూబ్ అంటే 0.0000625 అండ్ సో ఆన్. మీకు ఏమవుతుంది, x వాల్యూ ఏమో 0కి 1కి మధ్యలో తీసుకున్నాను, పవర్ పెరిగే కొద్ది స్క్వేర్ క్యూబ్ అండ్ సో ఆన్ పెరిగే కొద్ది వాల్యూ ఏమవుతుంది, అప్రాక్సిమేట్గా 0కి ఈక్వల్ అయిపోతుంది. అదేవిధంగా ఒక x 0కి 1కి మధ్యలో ఉంటే పవర్లో పెంచుకుంటే వెళ్తే 0కి నియర్గా వెళ్తుంది. ఇక్కడ కూడా a బై b అనేది నాకు 0కి 1కి మధ్యలో ఉంది, a బై b అనేది, అప్పుడు a బై b హోల్ స్క్వేర్, a బై b హోల్ క్యూబ్, a బై b హోల్ పవర్ 4 పెంచుకుంటే వెళ్తే అవుతుంది ఆ వాల్యూ 0 కన్వర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ a బై b హోల్ పవర్ n ప్లస్ 1 ఉంది, దానికి లిమిట్ పెడితే ఎంత 0 ప్లస్ 1 బై ఇక్కడ ఉంది a బై b 0కి 1కి మధ్యలో ఉంది, పవర్ n, ఆ n వాల్యూ పెరిగి వెళ్తే వాల్యూ అవుతుంది 0 కన్వర్జెంట్ అవుతుంది, అంటే 0కి నియర్గా వెళ్తుంది, 0 ప్లస్ 1. కాబట్టి సిన్స్ a by b less than 1, 0 less than a by b less than 1 implies limit n tends to infinity a by b equal to 1. ఇది రీజన్.
సో ఇంతకీ మొత్తం వాల్యూ ఎంతండి b. ఇదంతా దేని వాల్యూ ఎంతకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn ప్లస్ 1 బై sn. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి b. ఒక్కసారి కౌషీస్ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ అది చూడండి. కౌషీ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ ఏం అవుతుంది అక్కడ లిమిట్ sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు l అయితే లిమిట్ sn ప్లస్ 1 బై sn ఈక్వల్ టు l అయి ఉండి sn అన్ని గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు లిమిట్ ఎంత రూట్ sn కూడా ఎంత ఎల్లేగా. ఇదిగా బై కౌషీ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్. sn గ్రేటర్ దెన్ 0 మన సీక్వెన్స్ అన్ని పాజిటివే. తర్వాత లిమిట్ sn ప్లస్ 1 బై sn వాల్యూ ఎంత l. లిమిట్ sn ప్లస్ 1 బై sn వాల్యూ l అంటే ఇక్కడ ఎంత b. కాబట్టి దేర్ఫోర్ బై Cauchy's second theorem on limits. Cauchy's second theorem on limits. దాని ప్రకారంగా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ nth రూట్ sn ఈక్వల్ టు l అదే రావాలి. సో దట్ ఈజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ sn అంటే ఏమవుతుంది కేస్ 2లో ఓకేనా. కేస్ 2లో sn అంటే a పవర్ n ప్లస్ b పవర్ n. a పవర్ n ప్లస్ b పవర్ n. nth రూట్ అంటే ఏంటి హోల్ పవర్ 1 బై n ఏగా. nth రూట్ అంటే హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు l. ఇక్కడ l వాల్యూ ఎంత b. ఇదే ఒకటి ప్రొసీజర్. లిమిట్ a పవర్ n ప్లస్ b పవర్ హోల్ పవర్ 1 బై n ఈక్వల్ టు b. ఇది కేస్ 2 a లెస్ దెన్ b కేసు కూడా అయిపోయింది.